తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21, 23 వచనాలు చదువుకుందాం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనులను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించు. దేవుడు ఈ మాటలు ఎంత కఠినంగా చెబుతున్నారో మనం వింటున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ప్రవర్తన వలన దేవుడు విసిగిపోయిన విధానాన్ని ఈ మాటల్లో మనం చూస్తున్నాం. ప్రజలు ఎంతగా విసిగించేవారు అంటే వారు అంతగా విసిగించేవారు. దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉండేవారు, దేవుని యొక్క మహిమను అనుభవిస్తూ ఉండేవారు, దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూస్తూ ఉండేవారు, అద్భుత కార్యాలు, మహాశ్చర్య కార్యాలు వారు పొందుకుంటూ ఉండేవారు. అయినప్పటికీ దేవుని యొక్క మహిమకు తగినట్టుగా వారు జీవించేవారు కాదు, దేవుని పిల్లలుగా వారు జీవించేవారు కాదు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా జీవించేవారు. అందుకనే చాలా విసిగిపోయి దేవుడి మాటలు పలికిస్తున్నాడు, ప్రవక్త ద్వారా ఈ మాటలు పలికిస్తున్నాడు. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను అంటున్నాను. మనం పండుగ దినాలను ఎంతో ఉత్సాహముగా మనము జరుపుకుంటుంటాం. కానీ దేవునికి విధేయతగా లేకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మనం ఎంత ఉత్సాహంగా పండుగలు జరిపించుకున్నా దేవునికి అది సంతోషంగా ఉండదు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడు చేయమన్న పనులు చేస్తూ దేవుడు చేయొద్దన్న పనులు చేయకుండా మానేసినప్పుడు మనం ఏది చేసినా ఆయన సంతోషిస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. నేను అసహించుకుంటున్నాను మీ పండుగ దినములను అంటున్నాడు దేవుడు. మనం పండుగ దినాలు చేస్తూ ఉంటాం. పండుగ దినాలంటే ఓన్లీ క్రిస్మస్, ఈస్టర్, జనవరి 1 ఇవే కాదు. చాలా మంది ఉపవాస పండుగలు అంటున్నారు, ఇంకేవేవో అంటున్నారు, రక్షణ సువార్త పండుగలు అంటున్నారు. అవన్నీ పండుగలే. కేవలము క్రిస్మస్, ఈస్టర్ ఇవి మాత్రమే కాదు. పునరుద్ధాన పండుగలు, క్రిస్మస్ పండుగలు మాత్రమే పండుగలు కాక అనేక మంది 50 దినాలు, 40 దినాలు, 30 దినాలు, 6 దినాలు పండుగలు జరుపుకుంటున్నారు. అవి కూడా పండుగలే. దేవుడు వాటిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. మీ పండుగ దినాలను నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. మనము దేవునికి విధేయులమై జీవిస్తూ మనం ఏది చేసినా ఆయన దానిని స్వీకరిస్తాడు, సంతోషించి మహిమపరచబడి మనల్ని దీవిస్తాడు దేవుడు. మనము అవిధేయతగా జీవించి మనం పండుగలను జరుపుకుంటే ఆయన అసహించుకుంటానని అంటున్నాడు. వాటిని నీచముగా ఎంచుచున్నాను అంటున్నాడు. అవి మనం ఎంతో ఘనముగా ఎంచుతాం. దేవుని యొక్క పండుగలను మనం ఎంతో ఘనముగా ఎంచుతాము, ఎంతో సంతోషంగా గడుపుతాము, ఎంతో ఉత్సాహముగా ఆ దినాలను ఆనందిస్తాము. కానీ దేవుడు నీచముగా ఎంచుచున్నాను అంటున్నాడు. చూసారా? అంటే వారి ప్రవర్తనను బట్టి ఆ విధముగా ఎంచుచున్నాను అంటున్నాడు. వారి అవిధేయతను బట్టి, వారు విననల్లని ప్రజలుగా ఉండుటను బట్టి నేను నీచముగా ఎంచుచున్నాను, మీ పండుగలను నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. మీరు అర్పించు కానుకలను నేను అంగీకరించను అంటున్నాడు. పండుగలు వచ్చాయంటే చాలా మంది విస్తారమైన కానుకలు ఇస్తారు, మంచిదే ఇవ్వడం. కానీ దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ప్రవర్తిస్తూ, దేవునికి దూరముగా జీవిస్తూ మనం ఎన్ని కానుకలు ఇచ్చి ఆయన సంతోషపెట్టగలము? మన కానుకలను సంతోషపడ్డ ఆయన మన హృదయాన్ని చూసి సంతోషపడతారు. అందుకని మీ కానుకలను అసహించుకుంటున్నాను అంటున్నాడు. మీ మాటల ధ్వనిని నా యొద్ద నుండి తొలగనీయుడి అంటున్నాడు. మనం మందిరాల్లో చేరామంటే ఎన్నో మాటలతో దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఎన్నో మాటలు, వర్ణింప సఖ్యముగానే మాటలు, విస్తారమైన మాటలతో ఆయన్ని ప్రార్థన చేస్తుంటాము, విస్తారమైన మాటలతో ఆయనని వేడుకుంటాము, స్తుతిస్తాము. మీ మాటల ధ్వనిని నేను వినను అంటున్నాడు, తొలగనీయుడి అంటున్నాడు. నా యొద్ద నుండి మీ మాటల ధ్వనిని తొలగనీయుడి అంటున్నాడు. మీ స్వరమండల నాదము వినుట నాకు మనస్సు లేదు అంటున్నాడు. మనం ఏదైనా పాట పాడామంటే ఎంతో ఆహ్లాదకరమైన సంగీతాన్ని దానికి సమకూర్చుకుని పాడుతూ ఉంటాం. ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ పాటలు వినడం అంటే మనకి ఎంతో సంతోషం. ఎంతో మధురమైన సంగీతము, మధురమైన గానము, వాద్యాలు
ఇవన్నీ మనకు ఎంతో ఆహ్లాదకరాన్ని కలిగిస్తున్నాయి. కానీ దేవునికి ఇష్టం లేదంటున్నాడు. ఆపండి అంటున్నాడు. మీ స్వరమండలం నాదమును వినుట నాకు మనసు లేదు అంటున్నాడు. కాబట్టి దేవుని చేత మనం అలా అనిపించుకోవద్దు. ఆనాటి ప్రజలు తెలిసి తెలియక దేవునికి దూరముగా జీవిస్తూ దేవునికి ఆయాసము కలిగించేవారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు అంతటా అందరూ రక్షణ పొందాలని దేవుడు ఎంతో ప్రయాసపడి మన కోసం మంచి మంచి వాక్యాలు రాయించారు, ప్రచురం చేస్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. ఎన్నో విధాలుగా వాక్యాలు మనకు వినబడుతున్నాయి. వీటన్నిటిని బట్టి మన హృదయాన్ని సరి చేసుకున్నాము. దేవునికి ఇష్టమైన బిడలగా జీవిద్దాము. మన హృదయంతో ఆయనను స్తుతించినప్పుడు ఆయన మన మాటల ధ్వని వింటారు, మన స్వరమండల ధ్వని వింటారు, మన స్థుతి వింటారు, మన విజ్ఞాపన వింటారు, మన రోదన వింటారు, మన అన్ని విధాలుగా ఆదుకుంటారు, ఆశీర్వదిస్తారు. ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ విధముగా రాయబడింది. శ్రేష్టమైన పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును అంటున్నాడు. పొదలో నుండి వాని కటాక్షము యోసేపు నడినెత్తి మీదకి వచ్చును అంటున్నాడు. పొదలో దాగి ఉన్న వాని ఆశీర్వాదము యోసేపు నడినెత్తి మీదకి వచ్చును అంటున్నాడు. ఎప్పుడు అంటే యోసేపు వలె మనము జీవించినప్పుడు. యోసేపు వారి సోదరులందరిలో ఎంతో విశేషమైన జీవితం జీవించాడు. ఆయన బాల్యం నుండి దేవుని చేత ఎన్నుకోబడి దేవుని దర్శనాలను చూస్తూ, స్వప్నాలను చూస్తూ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అన్నదమ్ములు 12 మందిలో ఈయన ఎంతో ఇష్టడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఈయనని దర్శిస్తూ ఉండేవాడు. ఈయన విధముగా మనం కూడా జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆయనకిచ్చిన ఆశీర్వాదాలు ఇస్తాను అంటున్నాడు. పొదలో దాగి ఉన్న వాని ఆశీర్వాదాలు అతని నెత్తి మీదకి వచ్చును అంటున్నాడు. మన నెత్తి మీద కూడా ఇస్తాడు దేవుడు. శ్రేష్టమైన పదార్థములతో మన భూపాన్నులను ఆశీర్వదిస్తానంటున్నాడు. మన యోసేపు మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే యోసేపు వంటి భక్తి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు, యోసేపు వంటి యథార్థమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఎంత శ్రేష్టముగా, ఎంత నమ్మకముగా, ఎంత ఇల్లంతటికి నమ్మకముగా ఉన్నాడో మనము కూడా దేవుని ఎదుట నా ఇల్లంతటికి నమ్మకమైన వాడని మోషేని ఎలా దేవుడు మెచ్చుకున్నాడో మనము కూడా యేసుక్రీస్తు ఎదుట, మన తండ్రి అయిన దేవుని ఎదుట మనము నమ్మకంగా ఉండినప్పుడు యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. యోసేపుని దీవించినట్లు మనల్ని దీవిస్తాడు. భూసారమును భూఫలాలను ఇస్తాను అంటే మనకున్న వనరులను బట్టి వాటిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాము, ఆయన దీవెనలు పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం నాయన. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు స్తోత్రములు. కుటుంబాల్లో ఉన్న బిడ్డలను మీరు దీవించండి, యవనస్తులను మీరు దీవించండి, అక్కరగా ఉన్నవారిని దీవించండి, అక్కరలను తీర్చండి ప్రభు. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల ఎద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.